మొన్నటి దాకా ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు టెక్స్ట్ మెసేజ్ రూపంలోనే వచ్చినాయి. అది కూడా డిస్క్రిపెన్సీస్ అండ్ మిస్ మ్యాచెస్ ఉన్నాయని జస్ట్ మెన్షన్ చేస్తూ వచ్చినాయి. కానీ 2-3 రోజుల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మెయిల్స్ కూడా సెండ్ చేస్తున్నారు. ఈ నోటీసులు 3 రకాలుగా వస్తాయి. ఒకటి ఏంటంటే, మీరు తీసుకోవాల్సిన దానికంటే చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ డిడక్షన్స్ ఎగ్జంప్షన్స్ క్లెయిమ్ చేశారు, తద్వారా ఎక్కువ రిఫండ్లు క్లెయిమ్ చేసుకున్నారు, దీన్ని దయచేసి మార్చుకోండి అని. రెండోది, మీ పేరు మీద డిడక్ట్ చేసిన టీడీఎస్ అమౌంట్ లో సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ మనీ మీరు రిఫండ్ రూపంలో క్లెయిమ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, టీడీఎస్ ఒక 5 లక్షలు ఉందనుకోండి, మీరు 4,50,000 రిఫండ్ పెట్టేసుకున్నారు. ఏది చిన్న 50,000 అమౌంట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వదిలేసి సిగ్నిఫికెంట్ అమౌంట్ మీరు రిఫండ్ పెట్టేసుకున్నారు. అది రెండో కేసు. మూడోది, మనందరికీ తెలిసిందే, మిస్ మ్యాచెస్ కానీ, రాంగ్ ఐటీఆర్ ఫార్మ్స్ కానీ, ఇన్కమ్ ని అండర్ రిపోర్ట్ చేయడం కానీ, ఇన్కమ్స్ అసలు రిపోర్ట్ చేయకపోవడం కానీ, ఇలాంటి మిస్టేక్స్ ఉన్న వాటికి ఒక టైప్ ఆఫ్ నోటీస్ వస్తుంది. ఇలా 3 రకాలుగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీసులు వస్తున్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? వీటన్నిటికీ సొల్యూషన్ ఒకటే, రివైజ్డ్ రిటర్న్ ఫైల్ చేయాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఇంత స్ట్రెస్ చేస్తున్నానంటే, చాలా మంది ఇంకా ఇంత అవేర్నెస్ వస్తున్నా కూడా ఇంకా చాలా మంది ఏం బిలీవ్ చేస్తున్నారంటే, ఇవన్నీ జస్ట్ నోటీసులు, మనం పట్టించుకోక్కర్లేదు, మనం ఏం చేయక్కర్లేదు అని. చాలా మందికి ఇంకా నమ్మకం కూడా కుదరట్లా. నేను ఎంతమందితో మాట్లాడి ఇంటరాక్ట్ అయ్యి ఇలా మీరు రివైజ్ చేసుకోవాలంటున్నా కూడా చాలా మంది నమ్మే పరిస్థితిలో లేరు. నాకు వాళ్ళు చెప్పారండి, వీళ్ళు చెప్పారండి, ఏం వేయక్కర్లేదండి, వీళ్ళ అజంప్షన్స్ అనమాట. సో ఎందుకంటే ఇంత స్ట్రెస్ చేసి చెప్తుంది, మీరు ఇప్పుడు కనుక యాక్షన్ తీసుకోకపోతే ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు జస్ట్ ఒక స్వీట్ వార్నింగ్ లాగా ఇచ్చాడు. మీరు దీన్ని వదిలేశారనుకోండి, ఇగ్నోర్ చేశారనుకోండి, ఇట్ లీడ్స్ టు సంథింగ్ ఎల్స్. మీరు ఇంకా ఇంట్రెస్ట్లు పెనాల్టీ రూపంలో ఇంకా ఎక్కువ కట్టాల్సి వస్తుంది ట్యాక్స్. ఇప్పటిదాకా నేను ఫైల్ చేసిన ఈ నోటీస్కి సంబంధించిన రిటర్న్స్లో, అది డిస్క్రిపెన్సీ నోటీస్ అయినా, మిస్ మ్యాచ్ నోటీస్ అయినా, ఏ అదర్ నోటీస్ అయినా కూడా 100% యాక్యురేట్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన నోటీస్లో డిస్క్రిపెన్సీ ఉంది అంటే మీ ఐటీఆర్లో ఖచ్చితంగా డిస్క్రిపెన్సీ ఉంది. ఏదో అందరితో పాటు ఫ్లూక్లో మనకు కూడా వచ్చేసిందని మనం ఫీల్ అవ్వకూడదు. ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను ఎంతమందికి అయితే ఫైల్ చేశానో అన్నీ 100% యాక్యురేట్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటీస్లో ఏది ఉందో మీ దానిలో అదే ఉంటుంది. ఎగ్జంప్షన్స్, డిడక్షన్స్ మీరు ఎక్కువ క్లెయిమ్ చేశారు అంటే అక్కడ క్లయింట్ ఎక్కువ క్లెయిమ్ చేసే ఉంటాడు. లేదు మీ దానిలో డిస్క్రిపెన్సీస్ ఉన్నాయంటే డిస్క్రిపెన్సీస్ ఉంటాయి. లేదు మిస్ మ్యాచ్ ఉంది అంటే మిస్ మ్యాచ్ ఖచ్చితంగా ఉంటుంది. మీరు రాంగ్ ఫామ్ ఫైల్ చేశారంటే ఖచ్చితంగా రాంగ్ ఫామ్లో ఫైల్ చేసి ఉంటారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు పిచ్చి వాళ్ళు కాదు. ఖచ్చితంగా వాళ్ళు మన కేసుని మొత్తం స్టడీ చేసి నోటీస్ పంపిస్తారు. ఏదో ఆటో జనరేటెడ్ ఫ్లూక్లో వచ్చేసింది, అందరితో పాటు వచ్చేసింది, కొంత మాస్ నోటీసెస్ ఇలా మనం ఆలోచించకూడదు. ఇది ఇట్స్ స్వీట్ వార్నింగ్. టేక్ ఇట్ యాజ్ అ గుడ్ ఆపర్చునిటీ టు రివైజ్ యువర్ రిటర్న్ అండ్ క్లీన్ కంప్లైన్స్. ఇదొక మంచి ఆపర్చునిటీ. నేను నా మెయిల్ ఐడిని, నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ని ఇక్కడ డిస్ప్లే చేస్తాను, అలానే కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీకు ఫైలింగ్స్కి సంబంధించి కానీ ఏదైనా డౌట్ ఉన్నా, లేకపోతే ఫైల్ చేయాల్సి ఉన్నా, జస్ట్ డ్రాప్ మీ ఎ మెయిల్ ఆర్ డ్రాప్ మీ ఎ డిఎం ఇన్ ఇన్స్టాగ్రామ్. ఐ విల్ రెస్పాండ్. ఒకటే చెప్తున్నా ఫైనల్గా, ఈజీగా అయితే ఈ నోటీసెస్ని తీసుకోకండి. చాలా మంది చెప్తున్నారు నాకు, లాస్ట్ ఇయర్ ఇంత అమౌంట్ క్లెయిమ్ చేసామండి, రిఫండ్ వచ్చేసింది, ఈ ఇయరే అయిపోయింది. లాస్ట్ ఇయర్ దాకా వేరు, ఎక్కడ చేయించుకున్నారో, ఎలా చేయించుకున్నారో వదిలేసేయండి. లాస్ట్ ఇయర్ దాకా కేసులు వేరు. ఈ ఇయర్ నుంచి చాలా స్ట్రిక్ట్గా చూస్తున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు. లాస్ట్ ఇయర్ దాకా రాని నోటీసులు ఈ ఇయర్ ఎందుకు వస్తున్నాయో ఒకసారి ఆలోచించండి. అండ్ ఫ్యూచర్లో కూడా ఇలానే ఉంటుంది. ఖచ్చితంగా క్లీన్ కంప్లైన్స్ ఉండాలి.